ఈ ఉదయకాల సమయంలో దురాశ కొరకు తెలుసుకుందాం రండి. దురాశ అంటేనండి, మనకు కాని వస్తువు ఏదైనా మనం ఆశించినప్పుడు అది దురాశ అవుతుందండి కదండి. దేవుడు మోషే గారి చేత ఆజ్ఞాపించారండి. నిర్గమకాండము 20వ అధ్యాయము 16, 17 వచనాల్లో ఉంటుందండి. నీ పొరుగు వారి ఇల్లు ఆశించకూడదని కదండి. మరి దురాశ వల్ల శపింపబడిన కుటుంబం కొరకు తెలుసుకుందామండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం నుండి చూసుకున్నప్పుడు, ఎలీషా గారు సేవకుడండి. గెహాజీ గారు ఎలీషా గారి దగ్గర మరి సేనాధిపతి జాబ్ చేసుకుంటూ కుటుంబం కూడా సమృద్ధిగా ఉందండి, ఎటువంటి లోటుపాట్లు లేకుండా. కానీ గెహాజీ గారికి దురాశ వల్ల మరి గెహాజీ గారే కాకుండా తన కుటుంబం కూడా శపింపబడిందండి కదండి. మనలో దురాశ ఉండకూడదండి. దురాశ వల్ల మనమే కాదు, మన కుటుంబం కూడా శపింపబడుతుంది కదండి. చక్కటి మాటలు మన అందరి హృదయంలో దేవుడు ఫలింపజేయను గాక. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.